హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అండ్ ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వారికి ఇది ఒక బిగ్ అండ్ షాకింగ్ అప్డేట్ అనొచ్చు. సో ఈ వీడియోలో ఆ షాకింగ్ అప్డేట్ ఏంటి, అది నిజంగా మనకి ఇబ్బంది గురి చేస్తుందా, ఇది లీగాలిటీనా అనే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఇదైతే నిన్న మనకి వచ్చినటువంటి అమెండ్మెంట్ రూల్ అనమాట. ఇది ఓకేనా. ఇది మనకి 20వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసింది అనమాట. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019లో చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ చేశారు, అంటే అమెండ్మెంట్స్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్స్ ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు అంటే, ఎవరైతే ప్రజెంట్ రకరకాల కోర్టులు అంటే హైకోర్టు కావచ్చు, ఇటు జిల్లా కోర్టు కావచ్చు, ఇటు సబార్డినేట్ కోర్ట్స్ కావచ్చు, వీటిలో ఎవరైతే కాంట్రాక్ట్గా అవుట్సోర్సింగ్గా తర్వాత పార్ట్ టైం ఎంప్లాయీస్గా ఎవరైతే చేస్తున్నారో, అంటే స్వీపర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసము మన హైకోర్టు వారు ఏపీ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి వీళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేయించగలిగారు. ఆ అమెండ్మెంట్స్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారో వీరికి రేపు రాయబోయే ఎగ్జామ్లో ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నటువంటి సర్వీస్ చొప్పున వారికి మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి లాస్ట్ టైం తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, తర్వాత కాపీస్ట్, టైపిస్ట్ ఎగ్జామ్స్కి ఏంటంటే 80 మార్కులు ఎగ్జామ్ జరిగిందనమాట. అదే సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అయితే 100 మార్కులు జరిగిందనమాట. సో ఉదాహరణకి రేపు వీళ్ళు 80 మార్కులు రాయబోయే ఎగ్జామ్లో వీరికి సర్వీస్ని బట్టి ప్రతి 6 నెలలకి 1 మార్క్ చొప్పున, అంటే కంప్లీట్ అయిన ప్రతి 1 ఇయర్కి 2 మార్క్స్ చొప్పున మ్యాక్సిమము గరిష్టంగా 20 మార్క్స్కి లోబడి అయితే వీళ్ళకి వెయిటేజ్ ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి ఒక ఎక్స్వైజెడ్ పర్సన్ ఒక 10 ఏళ్ళుగా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నారు అనమాట కోర్టులోనే. వాట్ ఎవర్ ద డెసిగ్నేషన్ ఇట్ మేబీ, టైపిస్ట్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, మసాలజీ కావచ్చు, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, వాట్ ఎవర్ ద డెసిగ్నేషన్ ఇట్ మేబీ. సో అతనికి 10 ఇయర్స్ ఉంది కాబట్టి యాజ్ అ సర్వీసు, ఆ 10 ఇయర్స్ ఇంటూ మనం 6 మంత్స్కి 1 మార్క్ అనుకున్నాం కదా, అంటే 6 మంత్స్కి ఒక మార్క్ అంటే 1 ఇయర్కి 2 మార్క్స్ అవుతుందన్నమాట. సో అతను 10 ఇయర్స్ మీద 10 ఇంటూ 2 మార్క్స్, సో 20 మార్క్స్కి అతనికి గరిష్టంగా వస్తుంది అనమాట. సో అతను మిగతా రిటర్న్ ఎగ్జామ్లో మిగతా ఎంత కొంత స్కోర్ చేసేసుకుంటే అప్పుడు మనలాగే జనరల్ ఆస్పిరెంట్స్తో మార్క్స్ వాళ్ళకి కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది పెద్ద బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే, ఇది ఓన్లీ 1 టైం మాత్రమే. ఈ నోటిఫికేషన్ ఏమని చెప్పారంటే, ఇది 1 టైం మాత్రమే. దట్టు 2025 ఇచ్చే ఒక నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రూల్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. సో ఫర్దర్ నోటిఫికేషన్ ఇది ఉండదు. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ఈ ఇయర్లో జరిగే ఒక రిక్రూట్మెంట్కి మాత్రమే అనమాట. దాంతోపాటు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వారి కోసం ఏజ్ లిమిట్ కూడా రిలాక్సేషన్ చేయడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు అప్పర్ లిమిట్ ఎంత ఉన్నా సరే వీళ్ళ ప్రాబ్లం లేదు. కాకపోతే ఓన్లీ 1 కండిషన్ ఏంటంటే, వీళ్ళు ఈ కాంట్రాక్ట్ జాబ్ కావచ్చు, తర్వాత అవుట్ సోర్సింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దే ఆర్ అండర్గోయింగ్ నౌ, వారు ఆ జాబ్ జాయిన్ అయ్యే టైంలో మాత్రం వీళ్ళు ఆ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్లో జాయిన్ అవ్వాలన్నమాట. ఉదాహరణకి ఓసీ అభ్యర్థికి గరిష్టంగా 32 ఇయర్స్ అనుకుందాం. సో వీళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే ఆ 32 లోపల జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. బట్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ క్యాండిడేట్ 40 ఏళ్లలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఇది అతను వర్తించదు అనమాట. సో వీళ్ళ కేర్ ఇస్తున్నారు. అంటే 32 లోపులో వాళ్ళు జాయిన్ అయ్యి ప్రెజెంట్ వాళ్ళు 45 ఉన్నా 50 ఉన్నా సరే ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వాళ్ళకి వర్తించదు అనమాట. ఎందుకంటే రిలాక్సేషన్ ఇచ్చింది ఈ రూల్స్లో. దాని తర్వాత ఈ డ్రైవర్కి, సబార్డినేట్కి క్వాలిఫికేషన్స్ అనేవి పెట్టారనమాట. అంటే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ చేంజ్ అనమాట. ఎంతమంది ఏంటంటే డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి ఉండేది, ఇప్పుడు ఏంటంటే 7th క్లాస్ అని చెప్పేసి పెట్టారనమాట. ఓకేనా, ఇది బిగ్ అప్డేట్. తర్వాత స్కిల్ టెస్ట్ మనకు వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, కాపీస్ట్, టైపిస్ట్ వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ స్కిల్ టెస్ట్లో కూడా 6 నెలలకి 1 మార్క్ చొప్పున వీరికైతే లెట్ మీ క్లియర్ వన్ థింగ్, వీరికైతే స్కిల్ టెస్ట్లో కూడా మార్క్స్ సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి మీరు. జస్ట్ ఎ మినిట్. 1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇయర్. స్కిల్ టెస్ట్ అయితేనేమో 1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇయర్. అండ్ నార్మల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అందులోనైతేనేమో 6 మంత్స్కి 1 మార్క్ అనమాట. సో మరి మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇది అంటే ఇట్లా ఇవ్వటము ఇల్లీగాలిటీ ఏమి ఉంటుందా, ఇట్లా రైట్ ఈక్వాలిటీ బ్రేక్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి వెయిటేజ్ ఇవ్వటం అనేది లీగల్ అని చెప్పేసి. సో మీరు దయచేసి దాని గురించి అయితే ఆలోచించొద్దు. అండ్ ఇంకోటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీడు
ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు మన యొక్క ప్రిపరేషన్ మోడ్లో ఉండరు అనమాట దాదాపు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు ప్రిపరేషన్ మోడ్లో డిస్కనెక్ట్ అయిపోయి చాలా కాలం అయి ఉంటుంది. ఒకవేళ రీసెంట్ వాళ్ళైనా సరే మహా అయితే ఒక 3 years అనుకుందాం జాయిన్ అయ్యి. 3 years అంటే ఎంత అవుతుంది చెప్పండి, 6 marks వస్తాయి. సో 6 marksతో మనం కష్టపడి కవర్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఐ నో, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్పేసి. వాళ్ళు ప్రెజెంట్ ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ అంతగా బేర్ చేయలేరు. సో ఓకేనా, ఈ జీకే కావచ్చు, తర్వాత ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అంతగా కోపం అవ్వలేకపోవచ్చు అనమాట. సో మీరు దీని అడ్వాంటేజ్ తీసుకొని అయితే మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. అంతేగాని వారికి ఆల్రెడీ 20 marks మనకంటే ముందున్నారు కదా అంటే, జస్ట్ ఇమాజిన్ 20 marks వస్తాయి అనుకుందాం. 20 marks రావాలంటే వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 10 years అంటే దాదాపు వాళ్ళు పుస్తకం కూడా తీసి ఉండరు నాకు తెలిసి. సో 10 years ఒక క్యాండిడేటు వచ్చి అతను ఇప్పుడు ఇంగ్లీషు జీకే ఇవన్నీ నేర్చుకొని, దట్ ఈస్ నాట్ ద ఈజీ థింగ్. ఓకేనా, ఎందుకంటే 2022 నోటిఫికేషన్లో గట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది కొట్టలేకపోయారు అనమాట. సో కాబట్టి మీరు వీళ్ళ గురించి భయపడద్దు. ఓకేనా, సో ఇదనమాట విషయం. అండ్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి రూల్స్ కూడా, మీకు ఒక అవగాహన వస్తుంది కదా. సో ఇది ఇక్కడ చూసారు కదా, ఎనెక్జర్ టు రూల్ 11 అని చెప్పేసి. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ 11 పాయింట్లు ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటంటే 12 to 13 points యాడ్ చేశారనమాట. ఓకేనా, అంతే, ఇంకా తేడా అంతమించి ఏం లేదు. ఇక్కడ చూడండి 12-13 points మాత్రం యాడ్ చేశారనమాట. ఇక్కడ చూడండి క్లాస్ నెంబర్ 12-13 నేమ్లు అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ యాడ్ చేశారనమాట. సో ఇది. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఎవరైతే దీనికి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే మన తరపున మనం మెంటర్షిప్ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నామో విత్ ఏ నామినల్ ఛార్జ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అప్పుడే మనలో సీరియస్నెస్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఓన్లీ 1 time మెజర్మెంట్ మాత్రమే ఈ రిలాక్సేషన్ అనేది. అది కూడా గవర్నమెంట్తో హైకోర్టు వారు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు తెప్పించుకోగలిగారు. సో ఇప్పుడు హైకోర్టు దాన్ని యూజ్ చేసుకోలేదనుకోండి, ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కొత్త జీవో తెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని సో దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్ డ్రా చేయొచ్చు అంటే, ఖచ్చితంగా ఈ ఇయర్లో నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది. అండ్ యాక్చువల్గా ఇది 2022 నోటిఫికేషన్ జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు వీళ్ళు ఏం చేశారు అంటే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాదాపు ఇంటికి వచ్చిన టైంలో వీళ్ళు వెళ్ళి, సార్ మాకు రిజర్వేషన్ కావాలి, వెయిటేజ్ కావాలి అని అంటే, అప్పుడు చీఫ్ జస్టిస్ గారు వీళ్ళకి, అంటే మీరు ఇప్పటివరకు ఏం చేశారు, లాస్ట్ మినిట్లో వచ్చి ఇట్లా అడిగితే మేమేం చేయలేమని చెప్పేసి, కాకపోతే ఫర్దర్ రిక్రూట్మెంట్స్లో ఆలోచిద్దామని చెప్పేసి చెప్తే, అప్పుడు వీళ్ళు వెనక దగ్గర అనమాట. అప్పుడు మాకు రిజల్ట్ వచ్చేసి మాకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ రోజు వీళ్ళు ఏదైతే అడిగారో, ఇప్పుడు అది హైకోర్టు వారు వీళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి సపరేట్ జీవో కూడా తెప్పి చేసుకున్నారు. సో అది మీరు కనుక ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర జాయిన్ అవ్వండి. మీకు వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఇన్సైట్స్ ఏవైతే అవి నేను షేర్ చేస్తాను. ఓకేనా, దిస్ ఇస్ ద వీడియో. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం క్లియర్ చేద్దాం. ఓకేనా, అండ్ గ్రూప్లో కూడా మీరు మెసేజ్ చేస్తే మన వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు, అప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఆల్ ది బెస్ట్. బై బాయ్.